జై శ్రీమన్నారాయణ. తిరుమలలో తలనీలాలు ఎందుకు ఇస్తారు? తలనీలాలు ఇచ్చేటువంటి ప్రాంతాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకు అంటారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి పాదాల చెంత ఉండేటువంటి ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించినటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. ఈ స్వర్ణముఖి నదికి ఉపనదిగా కళ్యాణి నది. ఈ కళ్యాణి నది ఒడ్డునే శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. పూర్వం తిరుమలకు అందరు భక్తులు కూడా సామూహికంగా వచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కళ్యాణి నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులకు తమ యొక్క తలనీలాలు ఈ కళ్యాణ కట్టలోనే సమర్పించి కళ్యాణి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకునేవారు. ఇలాంటి మంగళి కట్టలను తిరుమలలో కళ్యాణి నది దగ్గర ఉంది కాబట్టి అప్పటి నుంచి దాని కళ్యాణ కట్టలు అనే పేరు వచ్చిందని మనం ప్రచారంలో పెద్దలు చెప్తూ ఉంటారు. తలనీలాలు ఎందుకు ఇస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో నీలాద్రి కొండ మీద క్రూరమైనటువంటి జంతువులు సంచారంలో ఉండేటివట. అప్పుడు ఆ నీలాదేవి చాలా ఇబ్బందిగా ఉందని శ్రీనివాసునికి మొరపెట్టుకుంది. అప్పుడు ఆ యొక్క నీలాద్రి మీద ఉన్నటువంటి క్రూర జంతువులందరినీ కూడా ఆ శ్రీనివాసు వేటాడి అలసిపోయి నిద్రిస్తాడట. ఇలా నిద్రిస్తున్నటువంటి స్వామివారిని, ఆ సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుట మీద కొంత వెంట్రుకలు లేకపోవడం గమనించింది. అంతటి మనోహర రూపానికి ఇది అతి పెద్ద రూపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నుదుటిపై ఉన్నటువంటి వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. శ్రీనివాసుడు తర్వాత వెంటనే మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తి సంతోషించినటువంటి స్వామి తన కొండకు వచ్చినటువంటి భక్తులు తమ తలనీలాలు అర్పిస్తారు, అవి నీకే చెందుతాయని చెప్పేసి వరమిస్తాడు. శ్రీవారి మీద భక్తితో ఈ కురులు ఇచ్చుకున్నటువంటివి ఆచారం అనాది కాలంగా వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వచ్చునా అని చెప్పేసి. సర్వసాధారణంగా ఆచారంలో కొన్ని ప్రాంతాల్లో వారు కూడా ఇటువంటి ఆడవాళ్ళు కూడా తలనీలాలు ఇస్తూ ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కానీ సాంప్రదాయం పెద్దలు చెప్తున్న మాట ఏమిటి అంటే ఆడవాళ్ళు 5 కత్తర్లు ఇవ్వవచ్చును, మగవారు మాత్రం ఖచ్చితంగా గుండె చేయించుకోవాలని చెప్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన గోవింద్ శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా అనుమానం ఉంటే గనక మనకు మెసేజ్ చేయండి. మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు అమితమైనటువంటి ఉత్సాహాన్ని, తద్వారా కొత్త విషయాలు నేను తెలుసుకొని మీకు షేర్ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా భాగవత దాసుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శ్రీవారి దాసుడు. జై శ్రీమన్నారాయణ.